అధికారంలో ఉంది. అక్కడెక్కడ భూముల అమ్మకాలు వేలాలు ఇవి జరగట్లేదా? ఎందుకని ఈ ఇష్యూ ఇంత రాద్ధాంతం రచ్చ కావడానికి కారణం? సో ముందుగా రిషన్న, మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మిత్రులు రాకేష్ గారికి అదే రామ్మోహన్ గారికి వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, నమస్కారం. ఈ ప్రారంభంలో అంటే దాదాపు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక ఆల్మోస్ట్ 1.5 year కాబోతా ఉంది. ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు అనేక రకాలమైనటువంటి చారిత్రక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా హైడ్రా విషయానికి వస్తే, హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులన్నిటి కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నటువంటి ప్రయత్నం వాళ్ళు చేసింది. తద్వారా రిజల్ట్స్ ఏ రకంగా వచ్చినా మనం మాట్లాడుకోవచ్చు. సేమ్ టైం మూసి రిజర్వనేషన్, దాన్ని కూడా మూసి ప్రక్షాళన కోసం కూడా ఒక పర్యావరణం కావచ్చు, పర్యాటక కేంద్రాలు కావచ్చు, అదేవిధంగా వాతావరణాన్ని అంటే పర్యావరణం మొత్తం ఎకో సిస్టాన్ని దాన్ని మళ్ళీ రీజనరేట్ చేసే ప్రయత్నం జరిగింది. ఈ రెండు అంశాలలో కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రజల మద్దతు ఉంది ఒక రకంగా చెప్పాలంటే. సరే, తద్వారా ప్రభుత్వానికి వచ్చిన రిజల్ట్ ఏంటి, ఎలాంటి పరిణామాలు జరిగిన పక్కకు పెడితే ప్రజలు హర్షించారు. అంటే చెరువులను కాపాడుకునే ప్రయత్నం కానీ, మూసిని కాపాడుకునే ప్రయత్నం కానీ, అదే ఆ ప్రయత్నంలో భాగంగా వల్ల ఏకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయానికి వస్తే కంప్లీట్ గా రివర్స్ అయింది. ఎందుకైందన్న దీన్ని మనం కొద్దిగా డీప్ గా ఆలోచిస్తే, ఇది యూనివర్సిటీ భూమి అనేది యూనివర్సిటీ వాళ్ళు క్లెయిమ్ చేస్తా ఉన్నారు. ఎవరిది హక్కు అనేది మనం చర్చించుకోవచ్చు. రెవెన్యూ ఏంటి, ఆ రోజు కోర్టు తీర్పులు ఇవన్నీ మాట్లాడవచ్చు. కానీ ఒక యూనివర్సిటీ ల్యాండ్ ని టచ్ చేయడం ద్వారా ఎమోషనల్ అటాచ్మెంట్ పెరిగింది. అందులో పర్యావరణం కూడా యాడ్ అయింది, నేను కాదన్నట్లేదు. ఇప్పుడు రాకేష్ భాయ్ కానీ మేము కానీ ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళము. రాకేష్ అయితే ఉద్యమ నాయకుడిగా యూనివర్సిటీలో చదువుకొని తనకు వచ్చినటువంటి జాబే రిజైన్ చేసి మూమెంట్కి వచ్చినటువంటి వ్యక్తి. నేనేమంటున్నంటే, యూనివర్సిటీని ఎవరైతే టచ్ చేస్తే చాలా అది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. మనం చిన్నప్పుడు హై స్కూల్లో చదివితే హై స్కూల్ కూలగొడితే, హై స్కూల్ గ్రౌండ్ లో ఎవరైనా కబ్జా పెడితే మనం ఎట్లయితే ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందో, యూనివర్సిటీకి సంబంధించి కూడా ఎమోషనల్ అటాచ్మెంట్ అట్లా ఉంటుంది. అంటే ఇందులో వివాదం అసలు రావడానికి ప్రధాన కారణం ఎమోషన్. అంటే ఈ గ్రీన్ స్పేస్, గ్రీన్ హబ్, బయోడైవర్సిటీ కంటే కూడా ఎమోషన్స్ తో స్టార్ట్ అయ్యి తర్వాత అది గ్రీన్, పర్యావరణం ఇవన్నీ చర్చ జరిగినాయి. యూనివర్సిటీ వివాదానికి విషయానికి వస్తే ఒక స్పష్టంగా చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం. ఈ హైదరాబాద్ కి సెంట్రల్ యూనివర్సిటీ రావడంలో 369 మంది ప్రాణ త్యాగాలు ఉన్నాయి. 1969లో 69లో వచ్చి ఉద్యమం, తద్వారా 6 సూత్రాలు ముల్కీ రూల్స్ రద్దు కావడం, 6 సూత్రాలు రావడం, జయాంధ్ర ఉద్యమం రావడం, తద్వారా ఇందిరాగాంధీ తెలంగాణ ఇవ్వను మీకు ఏం కావాల్సిన సేఫ్ గార్డ్స్ ఇస్తానని చెప్పి ఆ సేఫ్ గార్డ్స్ లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది. ఈ సెంట్రల్ యూనివర్సిటీకి ఆ రోజులో 2300 ఎకరాల భూమి ఇచ్చింది. ఒక అలినేషన్ జీవో ఇచ్చింది కానీ దానికి రిజిస్ట్రేషన్ చేయలే. ఆ ల్యాండ్ని ఈ రోజు వరకు కూడా రిజిస్ట్రేషన్ లేదు. ఆ రిజిస్ట్రేషన్ కారణంగానే రిజిస్ట్రేషన్ చేయలేదు కాబట్టి అది ప్రభుత్వం మాది అంటుంది. అలినేషన్ యూనివర్సిటీకి వచ్చిన ప్రమాదం కానీ ఇబ్బంది కానీ లేదు, మనకు తెలుసు. కానీ ఇక్కడ ఓన్లీ ఏంటంటే ఈ 400 ఎకరాల భూమి విషయంలో ఏదైతే జరుగుతుందో, నేను ముందుగా చెప్పినట్టు అక్కడ డిస్టర్బ్ అవుతున్న ఎకో స్పేస్ ఒకటి, గ్రీన్ స్పేస్కి సంబంధించి 2 బయోడైవర్సిటీ. కానీ విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ప్రధానంగా మీరు అంటే బీజేపీ, బీఆర్ఎస్ మీకన్నా ముందు ఒక అడుగు బీఆర్ఎస్ వేసింది. సో ఇందులో ఎమోషన్ అనే పాయింట్ నేను ఒప్పుకుంటా. కానీ అట్ ది సేమ్ టైం ఈ ఫేక్ వీడియోలు వస్తా విఠల్ గారి మీ దగ్గరికి. రాకేష్ గారు, ఈ ఫేక్ వీడియోల వ్యవహారం అంటే జింకలు, నెమళ్ళు, ఇతర జంతువులు వేటైనా సృష్టించవచ్చు. నేను ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టు